నీవు చేవదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ శోదయాలే చెత్త కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం తరిచేరని దూరం మన తొలైక తీరం ముని బాపుల చందం మన ఇరువురి పయనం ఏకలేక ఎప్పుడు పిలగారే కలలే కలగల వాళ్ళ జత కుదరదు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు? జారి పడ్డాను. ఇక్కడి నుంచి మనుషుల్లా నిదానంగా నడవటం అలవాటు చేసుకో. జారి పట్టడం, మీద పట్టడం, కింద పట్టడం, ఎగిరి పట్టడం లాంటివి జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా నీకు ఎదురుపడిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. హలో హలో మాస్టారు, భయపడినప్పుడు ఎవరైనా కంగారుగా పరిగెత్తుకుంటూనే వస్తారు. పెళ్లి కూతుర్ల సిగ్గుపడుతూ రారు. ఎవరిని భయపెట్టావు? పిల్లినే. ఏంటి? చిచి, ఆ గోడ మీద పిల్లిని చూసి భయపడ్డాను. దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మీతో మాట్లాడడానికి. నేను గోడ మీద బల్లుల దగ్గర, గోడ చాడు పిల్లుల దగ్గర ఉండను. అంటే అసలు నేను నిద్ర మానుకుని మరీ రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు, అది చాలు. ఏం చేయమంటారు? మీరే నిద్ర పట్టకుండా చేశారు. ఏంటి? చిచి, అలా కాదు, అలాగెలగూ కాదు. నా మాట లెక్క చేయకుండా మీరందరి ముందు నా పేరు అనౌన్స్ చేశారు కదా, ఇదేమైనా న్యాయంగా ఉందా? మా అమ్మ అంటుండేది, ముక్కు కుట్టించుకోవడానికి వెళ్తే ఏకంగా ముక్కే కోసేశారని. అలా సాయం అడగడానికి వస్తే సంఖ్యలేసి పంపారు మీరు. ఏం న్యాయం అండి ఇది? ఈ ముక్కు అడగడానికి అర్ధరాత్రి వచ్చి పంచాయతీ పెట్టావా? నన్ను చేసుకుని మీరు, మిమ్మల్ని చేసుకుని నేను సంతోషంగా ఉండలేమనే కదా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాను. అయినా సరే నా మాటని ముక్కు చీది పాడేసినట్టు పక్కన పాడేశారు. వద్దు, గుర్తు చేయొద్దు. మా చెల్లి లైఫ్ సేవ్ చేస్తే మీరేం చెప్పినా చేస్తానని ముందు వెనక ఆలోచించకుండా సత్య హరిశ్చంద్రుడి సబ్స్టిట్యూట్ లాగా మీకు మాట ఇచ్చిన మాట నిజమే. కానీ నా లైఫే డేంజర్ జోన్లో పడుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నువ్వు మీతో స్వీట్ నథింగ్స్ చెప్పుకోవడానికి రాలేదు. నా గుండె వంట చల్లార్చుకోవడానికి వచ్చాను. గేటుకు తాళం వేసి సెక్యూరిటీ సిగరెట్ తాగుతుంటే గోడ దూకి మరీ వచ్చాను. ఏంటి? గోడ దూకేవా? అంత పెద్ద గోడ దూకటం నీ వల్ల అయిందా? అదిగో అదే వద్దనేది. ఎందుకు నా వల్ల కాదు? ఎందుకు అందరూ అది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు అని అంటారు? ఇలా అన్న వాళ్ళందరూ చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళ, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి దిగొచ్చిన వాళ్ళ? ఈ రాత్రి ఇంత రిస్క్ తీసుకుని వచ్చింది రేపు నన్ను చేసుకుంటే మీరెంత రిస్క్ లో పడతారో చెప్పిపోవాలనే. ఈ
భానుమతి ఇంతకింత చేస్తుంది. ఇలాంటి మొండిగట్టని చేసుకుని ఏజే బాగా అనుభవిస్తున్నాడని మీ కోడల్లే అనుకునేలా చేస్తా. పైగా ఇది భార్య పోస్టే కాదు, అత్త పోస్ట్ కూడా. ఇంతమందిని మేనేజ్ చేయడానికి నేనేమైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్నా? ఏ మాత్రం జాలి లేకుండా నాకింత పనిష్మెంట్ ఇచ్చినందుకు మీకుంటుంది. వస్తా. ఎలా వెళ్తావు? నడిచి వెళ్తాను. మళ్ళీ గోడ దూకితే నడవడానికి కాళ్ళు ఉండవు. ఏం పర్లేదు, విరిగిన కాళ్ళు చంకలో పెట్టుకుని పోతాను. ఏమైంది? దూకితే బెనికింది. బయట స్కూటీ ఉందా? ఎవరు ఎత్తుకుపోకపోతే ఉంటుంది. అలా చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా. ఇక నుంచి నాతో మాట్లాడడానికి రావాలనుకుంటే దర్జాగా గేట్ తీసుకునిరా. వయసు పెరిగింది కానీ ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. నిదురించి నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా సమీపమంతా నీ వసంత కేళే, చలి ప్రపంచమంతా నీ కలే కనాలే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. చూసావా చూసావా చూసావా? ఏహే, నాకు సైట్ ఏం లేదు. ఓ మై గాడ్, ఈ బాను మనం అనుకున్న దానికంటే చాలా ముదురులా ఉంది. ఏజే కన్నా దేశ ముదురు ఈ ప్రపంచంలోనే లేరు. అలాంటి వాడు ఇప్పుడే ఈ పిల్లని పిల్ల తల్లిలా ఎత్తుకుని తిప్పుతున్నాడంటే రేపు ఉప్పు బస్తాలా మోస్తూనే తిరుగుతాడేమో. అలా జరగడానికి వీల్లేదు. ఎలా? ఉప్పు బస్తాలా మోయడమా? కాదు, ఈ పెళ్ళే జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపి తీరాలి. మమ్మీ వాళ్ళు అప్పుడే షాపింగ్ కంప్లీట్ చేస్తారా? ఏజే వస్తాడనుకుంటే నేనొచ్చానా? నువ్వసలు ఈ ఇంటి వైపే రావనుకుంటే మళ్ళీ వచ్చావెందుకు? మా ప్రేమని కూల్చేసి ఆ ప్లేస్లో నువ్వు కళ్యాణ మండపం కట్టుకుంటూ ఎంత మురిసిపోతున్నావో చూసిపోదామని వచ్చాను. కూలిపోయిన నీ ప్రేమకు రాసి పెట్టి ఉన్న నా పెళ్లికి సంబంధమే లేదు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నాకెంత సంతోషంగా ఉందో ఎవ్వరూ కనిపెట్టలేరు.
అది నాకు మాత్రమే తెలుసు. నీకింత స్వార్థం పనికిరాదు బాను. నీ చెల్లిని బాధ పెట్టి నువ్వు మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు రెండో భార్యగా వెళ్తావు గాని నీ చెల్లి మాత్రం నాకు రెండో భార్యగా రాకూడదా? నీకు నీ భార్య బ్రతికే ఉంది. ఆ అమాయకురాలనే కాదు, నా చెల్లెల్ని నువ్వు మోసం చేస్తున్నావు. అయినా ఏజే నీకు అంత బుద్ధి చెప్పినా ఇంకా నీ బుద్ధి మారలేదా? మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఆ ఏజే నాకు చేసిన మర్యాద అప్పుడే మర్చిపోగలనా? నన్ను అంజలిని బాధ పెట్టి నువ్వేదో సుఖపడతానని పిచ్చి కలలు కంటున్నావేమో. నీకు అసలు నిజం తెలీదు. అది చెప్పి నీ కళ్ళు తెరిపించాలనే వచ్చాను. అబద్ధం వచ్చి నిజం చెప్తానంటే కళ్ళు మూసుకుని వినడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. నిజంగా నీకు పిచ్చే, డబ్బు పిచ్చి. అందుకే ఆ ఏజేని చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నిజానికి ఆ ఏజే ఏజే ఏదో చెప్తున్నావు. మా భానుమతి మంచి కోరి నువ్వు నా గురించి చెప్పే ఆ చెడేంటో నాకు తెలుసుకోవాలనుంది. ఏంటో చెప్పు. నేనేం చెప్పాలనుకోలేదు. ఇప్పుడే ఏదో చెప్పబోయా? చెప్పు, పర్లేదు. నువ్వు అర్జెంటుగా హనీమూన్ ట్రిప్ మధ్యలో నుంచి తిరిగొచ్చి మరి భానుకేదో చెప్పాలనుకున్నావు. ఏంటది? తప్పుగా ఏం చెప్పాలనుకోలేదు. అసలు ఏదో ఒకటి చెప్పాలనుకున్నావు కదా. ఏంటా ఒక్కటి? మీరే నా తప్పు నాకు తెలిసేలా చేసి నా కాపురాన్ని నిలబెట్టారని చెప్పాలనుకున్నాను. ఇంకా అంతే. నిన్ను అసలు ఇంటికే రాకూడదని చెప్పాను కదా, మరి అదెందుకు పక్కన పెట్టావు? అది కంగ్రాట్స్ భానుమతి గారు. మీ పెళ్లి కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రెజెంట్ నీకేమీ ఇబ్బందులు రాకుండా చూసుకో చాలు. మా ఇబ్బందులేవో మేము చూసుకుంటాం. నీ ఉచిత సేవలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. వెళ్ళు. ఇంకెప్పుడు నీ మొహం కూడా చూపించొద్దు. గెట్ లాస్ట్. ఏంటా చూపు? అతను వెళ్ళిపోయాడు. మీరొచ్చారు కదా. వాడు నేను ఒకటేనా? పిలవని గెస్ట్ ఎవరైనా ఒకటే. నేను గెస్ట్ని కాను, బెస్ట్ బెటర్ హాఫ్ని. మీ డెసిషన్ ఇంకా మారలేదా? నేను ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను. యంగెస్ట్ మదర్ ఇన్ లాగా భానుమతి గౌరవం దక్కించుకోబోతుంది. జాగర్లమూడి వారి వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టగలిగే శక్తి సామర్థ్యాలున్న ఈ భానుమతిని నేను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నా నిర్ణయం మారదు. మారాల్సింది నువ్వు. నీ పెళ్లి నాతోనే జరిగి తీరుతుందని నువ్వు తెలుసుకుంటే చాలు. నువ్వు కోపంగా చూసినా, జస్ట్ గెస్ట్లా చూసినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఇందులో రెండో ఆలోచనే లేదు. మనసు లేని పెళ్లి కూడా ఒక పెళ్ళేనా? మనసెందుకు, మాంగళ్యం ఉంటే చాలు.
అంతకంటే ముందు మన మధ్య కమిట్మెంట్ కూడా ఉండాలి. ఆ కమిట్మెంట్ పేరే ఎంగేజ్మెంట్. ఇది ఎంగేజ్మెంట్ రింగ్. అడ్జస్ట్మెంట్ అనుకుంటావో కమిట్మెంట్ అనుకుంటావో అది నీ ఇష్టం. ఇప్పుడు ఈ బాధ్యత నీ మీద పెడుతున్నాను. మీ బాధ్యత బరువులా ఉంది, నేను మోయలేను. మొయ్యాలి, కాపాడాలి, ప్రాణం కన్నా ఎక్కువ భద్రంగా చూసుకోవాలి. తిరిగి నాకే ఇవ్వాలి, తిప్పి నీకే ఇస్తాను. నేను మన మ్యాచ్ క్యాన్సిల్ చేయమని అడుగుతుంటే మీరేంటి క్రీస్తు శకం 0001 కాలం నాటి ఉంగరం నా చేతిలో పెడుతున్నారు? క్రీస్తు శకం 2020 మ్యాచ్ ఫిక్స్ అయింది కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను. నేను నిన్ను యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే అని ఆర్డర్ వేస్తున్నాను. మీ ఇంట్లో లాకర్ ఉండగా మా ఇంటి ట్రంక్ పెట్టెలోనే దాచాలా? ఆ లాకర్కి ఈ ట్రంక్ పెట్టెకి పెళ్లి జరగదని ఈ భీమవరం అంతా తెలుసు. అదే భీమవరానికి ఈ ఏజే గురించి కూడా బాగా తెలుసు. నేను ఎవరికైనా ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకోకుండా చూసుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇక నుంచి నీ గుప్పెట్లో గుండె చప్పుడు నేను గంటకొకసారి వింటూనే ఉంటాను. ఈ ఉంగరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నాను. నా వల్ల కాదు అని తప్పించుకోలేవు. నీ దగ్గర భద్రంగా ఉండేలా చేయటం నా వల్ల అవుతుంది. అప్పుడే ఇంత డామినేషనా? ఇన్ని రోజులు ఒక కోపిస్టి అని మాత్రమే అనుకున్నాను. రౌడీయిజం కూడా చేస్తున్నాడు. ఎదురు పడ్డప్పుడల్లా ఏదో రకంగా బెదిరిస్తూనే ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు? అత్తగారింట్లో బంగారు ఇటుకలతో కోడలు కట్టుంటారు కదా నాన్న, అవన్నీ ఎలా లెక్కబెట్టాలని ఆలోచిస్తుంది. అక్క కోరుకున్నది ఏం కాదు కదమ్మా, వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. నువ్వెందుకు దాన్ని అపార్థం చేసుకుంటున్నావు? బాను, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? నీకోసం కొత్త ఫోన్ తీసుకొచ్చానమ్మా. నువ్వు అనవసరంగా కష్టపడ్డావు నాన్న. అక్కొక్క ఫోన్ కొడితే ఆ హిట్లర్ 100 ఫోన్లు పంపిస్తాడు. అవును, అది దాని అదృష్టం. ఇది నా అభిమానం. ఇప్పుడు నా కోసం ఇంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది నాన్న? ఉందమ్మా, చాలా ఉంది. నువ్వు అత్తవారింటికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళాక పొద్దునే నాకు న్యూస్ పేపర్తో పాటు టీ ఎవరిస్తారు? కళ్ళజోడు మర్చిపోయానని ఎవరు గుర్తు చేస్తారు? చల్లారక ముందే టీ తాగాలని పక్కనే ఉండి ఎవరు హెచ్చరిస్తారు? ఈ ఫోన్ ఉంటే నువ్వు వీడియో కాల్ చేసి ఇంట్లో ఉన్నట్టే మాట్లాడవచ్చు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నీకు వీడియో కాల్ చేస్తే నువ్వు ఇంట్లో
ఇంట్లో లేనట్టే నాకు అనిపించదు. మాట్లాడతావు కదమ్మా? అంత పెద్ద ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఈ పేద తండ్రితో మాట్లాడటానికి నీకు టైం లేదంటావా? కోట్లాస్తున్నవాడినే మార్చేసింది. మార్చేసింది కాదు, పట్టేసింది అనాలి.